దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం. ర్యాగింగ్ అనేది విద్యార్థులపై శారీరకంగా లేదా మానసికంగా వేధింపులు చేయడం. ఇది చట్టరీత్యా నేరం మరియు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదకరమైన చర్య. అందుకే ప్రభుత్వం ర్యాగింగ్ ను పూర్తిగా అరికట్టేందుకు యాంటీ ర్యాగింగ్ చట్టాలు తీసుకొచ్చింది. జూనియర్ విద్యార్థులను భయపెట్టడం, అవమానకరమైన మాటలు మాట్లాడించడం, అనవసర పనులు చేయమని ఒత్తిడి చేయడం, మానసిక ఒత్తిడికి గురి చేయడం, ఇవన్నీ ర్యాగింగ్ కిందకే వస్తాయి. యాంటీ ర్యాగింగ్ చట్టాలు ర్యాగింగ్ చేయడం చట్టరీత్యా నేరం. ర్యాగింగ్ కు పాల్పడిన విద్యార్థులపై కాలేజీ నుంచి సస్పెన్షన్, పరీక్షలకు అనుమతి రద్దు, కాలేజీ నుంచి బహిష్కరణ, పోలీస్ కేసు నమోదు వంటి కఠిన చర్యలు ఉంటాయి. యాంటీ ర్యాగింగ్ కమిటీ పాత్ర ప్రతి కాలేజీలో తప్పనిసరిగా యాంటీ ర్యాగింగ్ కమిటీ, యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేయాలి. ఈ కమిటీలు విద్యార్థుల భద్రతను పర్యవేక్షించి ఫిర్యాదులు వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటాయి. అయితే అలాంటిది ఒక పరిస్థితి మళ్లీ వెలుగులోకి వచ్చింది. దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇటీవలే ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. కాలేజీలో చేరిన జూనియర్ విద్యార్థిపై కొందరు సీనియర్ విద్యార్థులు వేధింపులకు గురి చేసిన ఆరోపణలు వెలుగులోకి వచ్చింది. దానిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. వీడియో కాడరా మేము మార్చి చూపించు. వీడియో కాడతాం సరి కూర్చో సరి కూర్చో ఇంకేం చెప్పా అన్న నేను కూర్చోదు చొక్కా తీరా.